రీసెంట్‌గా ఆంధ్రాకి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత రెంట్ హౌస్ తీసుకొని పాలు పొంగించేసాం కదా! దాని తర్వాత ఇంకా మా సామాన్ల కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. షిఫ్టింగ్ అయిన తర్వాత వ్యాన్‌తో వచ్చేసాయి. బట్ అన్‌లోడ్ చేయడానికి మనుషులు లేరు. ఈలోపు మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేసి కోకోనట్ వాటర్ చల్లగా తాగేస్తున్నాము. ఎండలైతే చాలా చాలా ఉన్నాయి. పిల్లలకి తట్టుకోవడానికి అవ్వట్లేదు. ఈవెన్ మాకు కూడా. సో, బెంగుళూరు వెదర్ చల్లగా ఉంటుంది. ఇక్కడ కొంచెం హాట్‌గా అనిపిస్తుంది స్టార్టింగ్ కాబట్టి అలవాటైతే సరిపోతుంది. సో, ఇంకా అక్కడ కోకోనట్ వాటర్ తాగలేదని బాటిల్‌లో పట్టుకొని జానుకి తీసుకొచ్చేసాము. అండ్ ఇంకా వచ్చిన తర్వాత వెయిటింగ్ ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము. ఎందుకంటే వ్యాన్ వచ్చేసింది కానీ అన్‌లోడ్ చేయడానికి వర్కర్స్ లేరు. సో, దానికోసం ఇంకా వెయిట్ చేయాల్సొచ్చింది. సో, ఫైనల్లీ అట్ లాస్ట్ 7:00, 7:30కి అలా వచ్చారు. ఇంకా అప్పటి నుంచి ఒక 2 అవర్స్ అంతా పట్టిందనమాట ఇవి అన్‌లోడ్ చేసి ఎక్కడవక్కడ పెట్టడానికి. అండ్ మేమైతే ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు. బొబ్బిలి పండగకి వెళ్ళిపోతున్నాము. ఇవి అన్నీ ఒక ప్లేస్‌లో పెట్టేసిన తర్వాత ఒక 3-4 డేస్ అయితే ఉండట్లేదు. బొబ్బిలి పండగ అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వచ్చి సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో, ఫైనల్లీ ఎప్పటికప్పుడు ట్రాన్స్‌ఫర్‌కి అయినప్పుడల్లా ఈ బాక్స్ అన్‌ప్యాకింగ్ చేయడమే పెద్ద పని అయిపోతది. సో, మొత్తం అంతా ప్యాక్ వాళ్ళే చేసేస్తారు గానీ అన్‌ప్యాకింగ్ చేయడం అండ్ ఎక్కడొక్కడ సార్ట్ అవుట్ చేసి అరేంజ్ చేయడమే చాలా కష్టం కదా! మాక్సిమం నాకేమేమి అవసరం లేదు అండ్ ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదు అన్నీ తీసేసాము అక్కడే. బట్ ఇంకా ఉన్నవి అయితే పెద్ద పెద్దవి కాట్ ఇవన్నీ మోయడమే కష్టం అనమాట. సో, అంతా అయిన తర్వాత రిటర్న్ బొబ్బిలి వెళ్ళిపోతున్నాము నైట్ అయినా సరే. ఇంకా పెట్రోల్ కోసం కొంచెం పాటలు పడ్డాం అనమాట. పెట్రోల్ దొరకలేదు. చాలా పెట్రోల్ బంక్స్ తిరిగాము. ఫైనల్లీ ఒక దగ్గర వెయిట్ చేసాం అనమాట చాలా సేపు. పెట్రోల్ దొరకట్లేదని చెప్పి కొంతమంది వాటర్ క్యాన్స్ కూడా తీసుకొచ్చేసారు పట్టుకెళ్దామని. సో, ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో అప్లోడ్ చేసా. చెక్ చేసేయండి.